వెల్కమ్ బ్యాక్. ఇక తెలంగాణ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి ప్రైవేటు సైన్యంలో వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. వికారాబాద్ జిల్లా లగచెర్ల ఘటనలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. ఎన్హెచ్ఆర్సీ నివేదిక విడుదలతో లగచెర్ల బాధితులు కేటీఆర్ ను కలిశారు. సో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా, హోంమంత్రిగా, సీఎంగా సిగ్గుపడాలన్నారు. పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు కేటీఆర్. 40 మందిని జైల్లో పెట్టి పూర్తి స్థాయిలో వారిని చిత్రహింసలు చేసి ఒక మనిషి ఎన్ని రకాలుగా శారీరకంగా చిత్రవదలు చేసే అవకాశం ఉంటుందో అన్ని రకాలు చేసి ఆఖరికి హిరియా నాయక్ కు ఛాతీలో నొప్పి వస్తుంది, గుండె నొప్పేమో సార్ అంటే పశువును గుంజుకపోయినట్టు బేడీలేసి తీసుకుపోయి ఆఖరికి మంచం మీద కూడా నికృష్టమైన ఈ ప్రభుత్వం మంచం మీద కూడా సంఖ్యలతో బంధించి పాపం వాళ్ళ ఇళ్లలో ఉండే ఆడబిడ్డల మీద దాడి చేసి దారుణాతి దారుణంగా కిరాతకంగా నికృష్టమైన పనులు మానవ మృగాల మాదిరిగా రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు కుటుంబ సభ్యులు ఆడపిల్లలు ఉంటారనే ఇంగితం కూడా లేకుండా వాళ్ళ మీద ఏ దిక్కులేనోళ్ళు కదా అన్నట్టు వాళ్ళ మీద ఆనాడు ఇష్టం వచ్చినట్టు చేతులు వేయడం, తాకకూడని చోట తాకడం, నికృష్టంగా కామాంధుల మాదిరిగా ఆ రోజు దుర్మార్గంగా దాడి చేసినారు. ఇవన్నీ చూసిన తర్వాత గుండె రగిలి వాళ్ళందరూ మా దగ్గరికి వస్తే, ఇదే తెలంగాణ భవన్ కు వస్తే వాళ్ళకు మాటిచ్చి వాళ్ళ నీడికెళ్లి ఢిల్లీ దాకా తీసుకుపోయింది. అందరినీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను కూడా స్వయంగా పోయి అందరం కలిసి మా లగచర్ల హకీంపేట ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఆడికి పోయినాక మానవ హక్కుల కమిషన్ మాకు మాటిచ్చింది, మేము తప్పకుండా విచారిస్తాం. మరి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ దేశంలో ఇంకా న్యాయం బతికే ఉన్నది, దేశంలో ధర్మం బతికే ఉన్నది, ఇంకా మానవత్వం కూడా మిగిలే ఉన్నది అనే విధంగా వాళ్ళు నిన్న ఇచ్చిన రిపోర్టు మాతో పాటు మా ఆడబిడ్డలందరికీ కూడా ఎంతో కొంత ఉపశమనం కలిగించిందేమో నేను అనుకుంటా ఉన్నాను. శారీరకంగా ఇబ్బంది పెట్టినారు అని ఒక ఆడబిడ్డ చెప్పిందంటే నిజంగా ఈ దేశంలో ఏ ఆడ కూతురన్న చెప్తుందా నా మీద ఇట్లా అఘాయిత్యానికి పాల్పడ్డారు అని? జరగకుండా అబద్దం చెప్తుందా? మన దేశం ఎటువంటి దేశం అంటే ఎంత దౌర్జన్యంగా, ఎంత దౌర్భాగ్యంగా, ఎంత కిరాతకంగా, ఎంత పాశవికంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదో దీన్ని బట్టే చెప్పొచ్చు. ఇంకొక అమ్మాయి నా ఎడమ తొడ మీద దెబ్బ తాకింది, తొడల మీద కొడతారండి ఆడపిల్లలు? ఇదేనా ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన పద్ధతి? అట్లాగే పిచ్చకొట్టుడు కొట్టడమే కాకుండా అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్ లో మెజిస్ట్రేట్ ముందు చెప్తే మళ్ళా కొడతాం, మీ ఇంటోళ్ళని తీసుకొచ్చి కొడతాం అని బెదిరించిన మాట వాస్తవం అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. అంటే ఇల్లీగల్ గా పరిగి పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టినారు అని చెప్పి అది ఎంట్రీ కూడా లేదు బుక్స్ లో చెప్పి కూడా ఎన్హెచ్ఆర్సీ చెప్తున్నది. ఆ రోజు ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ లేకపోయినా, భూములు పోకపోయినా ఆ సంబంధం లేని రైతులను కూడా వీళ్ళు పట్టుకొచ్చినారు, కొట్టినారు అని చెప్పి కూడా ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. 3rd డిగ్రీ టార్చర్ పెట్టి, శారీరకంగా చిత్ర హింసలు పెట్టి మీరు మళ్ళా జడ్జి ముంగట చెప్తే ఇంకా కొడతామని చెప్పి కూడా బెదిరించినారని చెప్తా ఉన్నారు. అన్యాయంగా ప్రవర్తించినారు పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆటోమేటిక్ గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సీసీటీవీలు పనిచేస్తలేవట, లాకప్ లా కొట్టాలి కదా, కొట్టితే దొరకొద్దు కదా మళ్ళీ, అందుకే సీసీ కెమెరాలు బంద్ పెట్టి కొట్టినరు అని కూడా గుర్తించినారు. నిజంగా సిగ్గు ఇజ్జత్ మానం ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ పాటికి రాజీనామా చేస్తుండే. చిత్ర హింసలు పెట్టిన మాట వాస్తవం అని ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి చెప్పినాక కూడా ఇజ్జత్ లేని ముఖ్యమంత్రి, నీతిమాలిన మాటలు ఆయన పార్టీ మాట్లాడుతూ ఉన్నది. ఏ అధికారులైతే పోలీస్ అధికారులు ఎక్స్ట్రాల్ చేసినరో, అధికారులైతే ఇవాళ ఎన్హెచ్ఆర్సీ చెప్తున్నదో చిత్ర హింసలు పెట్టినారు, ఆడపిల్లల మీద అఘాయిత్యానికి పాల్పడ్డారని వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి, సస్పెండ్ కాదు, ఖచ్చితంగా సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వాళ్ళకి న్యాయం చేయకపోతే నేను వాళ్ళందరికీ మాటిస్తా ఉన్నా, మళ్ళా పోతాం సుప్రీంకోర్టు అవసరమైంది. ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ ను కూడా తుంగలో దొక్కుతున్నది ప్రభుత్వం అని చెప్పి సుప్రీంకోర్టుకు పోతాం. సుప్రీంకోర్టులోనే మరి మా లగచర్ల ఆడబిడ్డలకు న్యాయం జరిగేదాకా కొట్లాడతాం. జరిగిన భూసేకరణ కూడా తప్పుడు పద్ధతిలో చేసినారని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. చట్ట ప్రకారం కాకుండా పోలీసుల దౌర్జన్యంతో, మానవ హక్కుల ఉల్లంఘనతో ఈ భూసేకరణ జరిగిందని చెప్తా ఉన్నారు. అందుకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు కనుక భూసేకరణ రద్దు చేయకపోతే మాకు సమాచారం ఉంది, హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ మీరు చాటుమాటు చేసుకుంటా పోతా ఉన్నారు. ఖచ్చితంగా అది కూడా బయటకు వస్తుంది. తప్పకుండా మళ్ళొకసారి కోర్టు ద్వారా కంటెంప్ట్ కూడా మీరు ఎదుర్కొంటారు. చిన్న పిల్లల మీద, విద్యార్థుల మీద, ప్రభుత్వ ఉద్యోగుల మీద, అక్కడ లేని వారి మీద కూడా కేసులు పెట్టినారని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. మరి ఇప్పటికైనా మా ఆరోపణలన్నీ వాస్తవాలు, మేము చెప్పిన ప్రతి మాట వాస్తవం అని చెప్పి, బీఆర్ఎస్ చేసిన వాదన వాస్తవం అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ ఏదైతే నివేదిక ఇచ్చిందో దానికి నేను ఎన్హెచ్ఆర్సీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంకా కూడా వేధిస్తా ఉన్నారని తెలిసింది, ఇంకా కూడా బెదిరిస్తుండట, ఇంకా కూడా పోలీసు వాళ్ళు వస్తుండట, ఇంకా కూడా అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తుండట. వాళ్ళందరికీ నేను చెప్తున్నా, ఎవడెవడైతే ఓవర్ యాక్షన్ చేస్తుండో 3 ఏళ్లలో మా గవర్నమెంట్ వస్తుంది, రాసి పెట్టుకుంటాం మీ ఓవర్ యాక్షన్లు, మీ అతిలు. రిటైర్ అయిపోతే కూడా నేను మళ్ళా చెప్తున్నా, ఎక్కడున్నా పట్టుకొస్తాం, తప్పకుండా హిసాబ్ కితాబ్ మొత్తం కూడా మేము చేస్తాం. ఎందుకంటే ఈ స్థాయిలో సుప్రీంకోర్టు చెప్పినాక, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ద్వారా ఎన్హెచ్ఆర్సీ చెప్పినాక కూడా మీరు ఓవర్ యాక్షన్ చేస్తే, హైకోర్టు స్టే ఉండగా కూడా రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు ఆడితే మేము కూడా తప్పకుండా మీ పద్ధతిలోనే జవాబు చెప్పాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా అధికారులను నేను కోరుతా ఉన్నా.